హాయ్ అండి. మేము వరసిద్ధి వినాయక కమిటీ కుర్రోళ్ళు రాజానగరం. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ప్రిపరేషన్లో అందరూ మునిగిపోయారు. కానీ తెలిసిందే కదా, మన దగ్గర పెద్దగా క్యాష్ ఉండదు స్టార్టింగ్లో. తర్వాత ఎప్పటికో పూడుతుంది. సో అందరిలాగా డెకరేషన్కి బయట ఇచ్చేంత లగ్జరీ లేదు ప్రస్తుతానికి. సో అందరూ తలో చేయి వేసి ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని డెకరేషన్ పూర్తి చేశారు. కమిటీ కుర్రోళ్ళు అందరూ చాలా కష్టపడ్డారు. ఈ ఫ్రేమ్లు అవి సెట్ చేసుకొని రాజమండ్రి నుంచి ఆ క్లాత్ అవి తీసుకొచ్చి మొత్తం డెకరేషన్ అంతా కమిటీ కుర్రోళ్ళే ఓన్గా చేసుకున్నారనమాట. మనకు లక్కీగా ఏంటంటే కంచుపట్ల వారి రామాలయంలో బొమ్మ పెడతాం కదా వినాయకుడిది. సో ప్రత్యేకంగా వేరే షెడ్ వేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే అది కొంతవరకు డబ్బులు సేవ్ అవుతున్నాయి అనుకోవచ్చు. అక్కడ తాటాకుతో అది వర్షానికి కొంచెం మళ్ళీ కారుతుందేమో భయం వేసి పాత బ్యానర్లు ఇంకా బరకాలు తీసుకొచ్చి పైన కవర్ చేస్తాము. కింద లాస్ట్ ఇయర్ వాడగా యూజ్ చేయగా మిగిలిన క్లాత్ కొంచెం మళ్ళీ రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన కొత్త క్లాత్ అంతా కలిపి చుట్టుపక్కల సెట్టింగ్ పెట్టారు. ఈ బ్యానర్ బాగుంది కదా, మా తమ్ముడు డిజైన్ చేశాడు. బ్యానర్ చాలా బాగా నచ్చింది అందరికీ. ఆ బ్యానర్ కూడా సెట్ చేసాము. ఇంకా మొత్తం అయ్యాక క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ చక్రం పెట్టి దానికి మన కమిటీ పేరు రాయడం. సో దానికోసం చిన్నగా ఐడియా చెప్తే మనోజ్ దగ్గర ఏదో ఓల్డ్ బండి వీల్ ఉందని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఇలా సెట్ చేసాం అనమాట. ఈ బ్యానర్ డిజైన్ కూడా మా తమ్ముడే చేశాడు, జగదీష్. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా అలా ఒక్కొక్కటి సెటప్ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ ముందు రోజు సో టైం లేదు, అందరూ ఎక్కువసేపు ఉండి ఇప్పుడు 11 అవుతుంది, ఇప్పటి వరకు ఉండి మొత్తం సెట్ చేశారు. ఈ బ్యానర్ చూడండి, జగదీష్ ఇది మొత్తం ఏఐ యూస్ చేసి డిజైన్ చేసిన బ్యానర్ అన్నమాట. ఇది ఊళ్ళో మనది కొంచెం యూనిక్గా ఉండాలి అని సెట్ చేసాము. లైటింగ్ పెట్టిన తర్వాత అయితే ఒక రేంజ్లో వచ్చింది బ్యానర్ అంతా. యాక్చువల్గా నిన్న వేరే బ్యానర్ సెట్ చేసాము, కానీ వాడు ప్రింటింగ్ క్వాలిటీ సరిగ్గా నచ్చలేదు మాకు. సో అది తీసేసి సేమ్ బ్యానర్ వేరే వాడి దగ్గర చేయించుకున్నాము. బ్యానర్ అయితే చాలా బాగా వచ్చింది, ఆ సర్కిల్ కూడా బాగా వచ్చింది. ఫైనల్లీ ఇది ఎండ్ రిజల్ట్ అనమాట. బాయ్స్ అందరూ పాపం చాలా కష్టపడి చేశారు. మనం చేసింది ఏం లేదు, అంతా కమిటీ కుర్రోళ్ళే చేశారు. సో చాలా బాగా వచ్చిందనమాట సెటప్. ఫైనల్లీ రిజల్ట్ చూసుకుని ఇదిగోండి ఇలా హ్యాపీ ఫీల్ అవుతుంది.